ఇలా ముఖ్యమంత్రి గారి ఇంకొక ఫేవరెట్ సబ్జెక్టు మూసి 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 అనిగా ముఖ్యమంత్రి గారు మురుస్తా ఉన్నాడు. ఏందయా మూసి అంటే ఆయన చెప్పేది మూసి నది ప్రక్షాళన చేస్తా. నేను మీ అందరికి ఒక మాట మనసుకు ఎక్కించుకోండి, దయచేసి ఒకటి మంచిగా జాగ్రత్తగా వినండి. ఈయన కొత్తగా చేసేదేం లేదు, మూసికి ఈయన కొత్తగా చేసేదేం లేదు. మనమున్నప్పుడే 9.5 ఏళ్లలో 3,866 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసిలోకి మరి ప్రతి మురికి నీటి చుక్క ఏదైతే వస్తుందో దాన్ని శుద్ధి చేయాలని చెప్పి 32 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని దాదాపు 60-70% పూర్తి చేసినాం. అంబర్పేటలో, నాగోల్లో పెద్ద పెద్ద ప్లాంట్లు కట్టి హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే ప్రతి మురికి నీటి చుక్క, మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్కకు శుద్ధి కేంద్రాలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, మనం కాళేశ్వరం నీళ్లను, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ అనే ప్రాంతానికి తీసుకొచ్చినాం. హైదరాబాద్కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో. మీకు ఒక చిన్న విషయం తెలవాలి. హైదరాబాద్ లో మనకు గండిపేట ఉన్నది. గండిపేట 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. మనం కట్టిన కొండపోచమ్మ సాగరు 620 మీటర్ల మీద ఉంటుంది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు గోదావరి నీళ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టినాం కొండపోచమ్మ సాగర్లో. మనం ఆ పని కూడా మనమే చేసినాం. చేయడంతో పాటు 2023 మే నెలలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు 1,100 కోట్ల రూపాయలతో నీళ్లు తెచ్చే కాల్వను కూడా మరి గ్రావిటీ ద్వారా, అది 620 మీటర్ల మీద ఉంది, గండిపేట కిందికి 535 మీటర్ల మీద ఉంది. అంటే దగ్గర దగ్గర 90 మీటర్లు కిందికి మంచిగా నీరు జాలువారినట్టు వస్తుంది. అది కూడా మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలతో. అట్లాగే మీ మూసారంబాగు బ్రిడ్జు, అట్లాగే మొత్తం మూసీ నది మీద 15 బ్రిడ్జిలు 545 కోట్ల రూపాయలతోని మంజూరు చేసింది 2022 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం. ఎస్టీపీలు కట్టింది 4,000 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్లి గండిపేటకు నీళ్లు తెచ్చి ఆ గండిపేట నీళ్లను కిందికి మూసీలోకి వదిలేటట్టు ఇంతజాం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు చేసింది 545 కోట్లతోని కేసీఆర్ ప్రభుత్వం. శిలాఫలకం వేసింది కేసీఆర్ ప్రభుత్వం.